ప్రభునామంలో అందరికీ వందనములు. మోయర్ మెమోరియల్ లూథరన్ చర్చ్ తరపున లైవ్ ప్రోగ్రాం కోసం మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. కరోనా మరియు ఇలాంటి పాండమిక్ పరిస్థితుల్లో మన యొక్క సంఘ కాపరిని కోల్పోవడం మనందరికీ దురదృష్టం. రెవరెండ్ జాన్సన్ గారు మన మధ్య లేకపోవటం మనందరికీ ఎంతో దురదృష్టం. అలాంటి పరిస్థితుల్లో గత మే 13వ తారీఖున జాన్సన్ అయ్య గారు ప్రభు చెంతకు చేరి ఉన్నారు అని తెలియజేయడానికి మీ అందరికీ చింతిస్తున్నాం. అయితే తదనంతర పరిస్థితుల్లో జరిగిన ట్రాన్స్ఫర్స్లో మనకి ఒక మంచి సంఘ కాపరి గారిని మన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ బాబు గారు మనకి అవినాష్ ఐజే గారిని కేటాయించడం జరిగింది. ఆయన మనకి గత వారం జాయిన్ అవ్వడం జరిగింది. ఈ వారం నుంచి రెగ్యులర్ సర్వీస్ చేయడానికి నిర్ణయించాం కనుక ఆయన మన మధ్య ఉన్నారు. ఆయన మీ అందరికీ పరిచయం చేస్తూ సంఘం యొక్క ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాం. అయ్యగారు. థ్యాంక్ యూ అయ్యగారు. నూతన సంఘ కాపరిగా నియమించబడినటువంటి రెవరెండ్ అవినాష్ ఐజే గారికి మన సంఘం తరపున స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. అయ్యగారిని ఆహ్వానిస్తూ మన సీనియర్ సంఘ పెద్ద శ్రీ ఎల్లమెల్లి జాన్ బాబు గారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అయ్యగారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో త్రిత్వకాలపు శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈనాటి ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే త్రిత్వంలోని 2వ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మా మంచి కాపరి మా యెహోవా, మాకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి నీకు స్తోత్రాలు. గతించిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నీ కాపుదల మాకు అనుగ్రహించారు. గతించిన దినము నుండి ఈ దినం వరకు నీ కాపుదల మాకు అనుగ్రహించారు. నూతన మాసంలోనికి ప్రభా మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా నూతనత్వమును ప్రభా మా జీవితంలో ప్రభా ఇదిగో తండ్రి బహుమానంగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అటు బహుమానం మేము పొందుకుని ఇది యెహోవా వలన కలిగిన బహుమానమని నీ ఎదుట ఈ ఉదయ ఆరాధనలో ప్రభా నిన్ను స్మరించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభు, ఈ ఆరాధనను ప్రభా ప్రారంభిస్తుండగా మీరే మీ ఆత్మ ద్వారా ప్రభా ప్రారంభం మొదలుకొని చివరి వరకు ప్రభా మీ ఆత్మ పర్యవేక్షణలో నీ దైవ సన్నిధిని మేము అనుభవించులాగున ప్రభా ఈ దినమున నాయనా ఇదిగో తండ్రి ఎవరెవరైతే ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రభా ఈ లైవ్ ప్రోగ్రాంలో నాయనా వీక్షిస్తున్నారో, పాల్గొంటున్నారో నాయనా నీ ఆత్మను కుమ్మరింపజేసి ఈ దిన ఆశీర్వాదాలు మేము సంపూర్ణంగా పొందుకుని నాయనా నీ యందు అతిశయించులాగున సహాయం చేయమని, మహిమ ప్రభావము కిరీటముగా ధరింపజేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 21వ కీర్తన త్రిత్వమై నిత్యత్వముననే కత్వమొగుదేవా అనే పాట పాడుకుని త్రిత్వంలోని 2వ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా, త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా, నీ సత్య సామధ్యత్వముల నిజ తత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించేదను, తత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించేదను, త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా, ఎల్లలోకంబులు సృజించిన
చల్లని తండ్రి ఎల్లలోక ఓ పవింత లెల్ల సంత సిల్ల శోభిల్లద లంచెదను ఎల్ల సంత సిల్ల శోభిల్లద లంచెదను త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా వాసికేకిన పరమరాజ్యని వాసమును విడినా శ్రీయేసునాదుండను కుమారా దోషుల దోషంబులెల్ల గాచి రక్షించినావు దోషుల దోషంబులెల్ల గాచి రక్షించినావు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా ఆదరణ కారుణ్యవగుషు ధాత్ముడా దేవా యామోదనామము నంపబడి యేసు నాధుని సుబోధలెల్ల బోధపరచి పాదు కొల్పు నాధుని సుబోధలెల్ల బోధపరచి నాదు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా అందరం లేచిన పడదాం. సూత శుద్ధాత్మ ఓక దేవుడవు పాపములు రక్షింపమిగులం ఓపికతో నా పదలు బాపి కృప చూపినావు ఓపికతో ఆపదలు బాపి కృప చూపినావు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాంఛించు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం నొప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. శములను సృజించి నావాడు ఆయనే ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. నా పాపదోషము పరిహరించి యోనావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులకు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసేదమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున
నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనదిక కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆ నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపమని మహాప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకైతే నా యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుడుకు అధికారం ఇచ్చుచు వానికి తన పరిశుద్ధాత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ నీ దయచేయము. త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుదుము. నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టను గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మా కోను ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము లాందుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. మమ్మును క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును దేవునికి మహిమా కలుగును గాక. కలుగునోన్నతమైన ఘన స్థలము లాందున ఇలాకు సమాధానం నరులా కాయన దయా. ప్రభువైన దేవా పరమ రాజా సర్వపరిపాల
పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము మహిమా పచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతి శయమును మదిదలన్ చియోనికు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము ఏకకు యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదే ఉని గొర్రె పిల్లమా మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లేంచి కనికరించు పరిశుద్ధుడావో ప్రభుడవో నీవో ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలు చున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ ప్రభువా, నీయందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచడి జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయొచ్చు నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తులు గలవారు మగునట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ఈ పర్వతము మీద సైన్యముల అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును.
మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులు ఇలాగు అందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకునిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. పరిశుద్ధ వగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమోను కనిక రేంపోము. త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము బాప్తిస్మిచ్చి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22 వచనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును, నమ్మక సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుని ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తర్వాతి సువార్త పాఠ్యభాగముగా లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 35 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అందరూ లేచి నిలబడతాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. జవన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు.
మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేక పోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవుగలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారుల నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రికి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నమని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. త్రిత్వము తర్వాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం కొరకు సిద్ధపాటు, ఆదివారపు ఆరాధన కొరకు, వాక్య సందేశం కొరకు సిద్ధపాటుగా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 310వ కీర్తన, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములు అనే పాట పాడుకుని త్రిత్వములోని 2వ ఆదివారపు వాక్య సందేశంకు సిద్ధపడదాం. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, కరుణశీలుండతడు గాన గాచియున్నాడు, కరుణశీలుండతడు గాన గాచియున్నాడు, యేసు కరుణ నెరిగి గారవేంప గరమో న్యాయము, యేసు
కరుణ నెరిగి గారవింప గరమో న్యాయంబు ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని నాత నెంతో దయచే బిలచుచున్న నేపుడు మేములను ఆత నెంతో దయచే బిలుచుచున్న నేపుడు మేములను అతడు మిత్రున్ అఖిల పాపులకు అతడు మిత్రున్ అఖిల పాపులకు మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును మీరా అతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడ జాలి చేత తన హస్తముల జాపియున్నాడు జాలి చేత తన హస్తముల జాపియున్నాడు మేము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు మేము ఆలింగనము చేయగోరి అనిశము కని సాటిలేని దయగలవాడు సర్వేషు సుతుడు సాటిలేని దయగలవాడు సర్వేషు సుతుడు తన మాట వినెడు వారలెల్ల సూటిగా రక్షించు తన మాట వినెడు వారలెల్ల సూటిగా చేర్చుకొనడి బోకాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి కాలముననే కలుపోనోద యేసునాదుండు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. మన తండ్రిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ త్రిత్వకాలపు శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య సందేశంకు సిద్ధపడదాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య సందేశంకు సిద్ధపడదాం. మా మంచిగా ప్రేమ యెహోవా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, భూమి ఆకాశమును సృజించిన యెహోవాకే మహిమ కలుగునని ఆనాడు దావీదు సెలవిచ్చినట్లుగా ఈ ఉదయకాలం ప్రభువా నీ సేవకుడైన నన్ను
నీ సేవకులైన వారిని ప్రభా, నీ శిష్యులైన వారిని, నీ బిడ్డలైన వారిని, నీ విశ్వాసులైన వారితో మాట్లాడడానికి నన్ను ఇక్కడ ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బలహీనుడను, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను ప్రభు. అర్హమైన పాత్రగా నీ ఎదుట ప్రభా నన్ను ఉంచుకుని ఈ విశిష్టమైన దేవాలయపు విశ్వాసులతో ఈ ఉదయకాలమున మీరే వారితో హృదయముతో మాట్లాడమని, ఈ దినపు జీవాహారము వారు సంపూర్ణముగా కలిగి ఉండినట్లు, సంపూర్తిగా తృప్తిగా ప్రభా వారు పొందుకున్నట్లు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. త్రిత్వంలోని 2వ ఆదివారము ఈనాటి లేఖన భాగములో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22 వచనాలు, లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుండి 35 వచన భాగములలో మనము గమనించినట్లయితే ఈనాటి వాక్య సందేశపు అంశము పరలోకపు విందు, పరమునకు విందు. విందు అనగానే మనకి చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. విందు అనగానే ఎన్నో ఆర్భాటాలతో కూడిన ఒక పండుగ వాతావరణంతో కూడిన ఒక సందర్భమును మనము గమనించగలము. అయితే బైబిల్ అంతటిలో మొదటి విందు మనము గమనించినట్లయితే పస్కా విందు లేవీ కాండంలో మనం చూడగలం. పస్కా విందు మొదటి విందుగా చూడగలం. బైబిల్లో చివరి విందు కూడా పస్కా విందే. మొదటిది విందు పస్కాతో ప్రారంభమైతే చివరి విందు కూడా పస్కాతో ముగింపబడింది. మొదటి పస్కాలో, 2వ పస్కాలో, పస్కా పండుగ విందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం గమనించినట్లయితే మొదటి పస్కా విందులో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఆ గొర్రెపిల్లను వధించి ఆ ఇంటిలోని, ఆ గృహం మట్టుకు, ఆ కుటుంబాన్ని మట్టుకు రక్షణలోనికి నడిపించడానికి ఒక గొర్రెపిల్ల ఉంటే, చివరి పస్కా అయిన యేసుక్రీస్తు తానే మానవ అవతారం ఎత్తి పస్కా విందు గొర్రెపిల్ల వలె అందరికీ ఒక్కసారి, పాత నిబంధనలో నిర్గమకాండంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క గొర్రెపిల్ల, వారి వారి కుటుంబముల పేరట, వారి వారి గుమ్మముల పేరట, వారి వారి ఇంటి పేరట ఒక్కొక్క గొర్రెపిల్ల కావాలి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి పస్కా విందు, చివరి పస్కా విందు వచ్చేసరికి అందరికీ ఒకటే విందుగా మనం చూడగలము. మరొక విషయం ఏంటంటే మొదటి పస్కా విందులో మరణదూత దాటిపోవటానికి తలుపులు మూయబడాలి. మరణదూత దాటిపోవడానికి తలుపులు మూయబడాలి. కానీ చివరి పస్కా విందులో యేసుక్రీస్తు తలుపులు తడుతున్నాడు. హృదయం అనే తలుపు తడుతున్నాడు. తలుపులు తీయమని యెహోవా దేవుడు అక్కడ మనము గమనించగలము. 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి పస్కా విందులో మరణదూత దాటిపోవాలి. మరణదూత ఇంటి గుమ్మముల ఏ గుమ్మం ఎదుట రక్తపు మరకలు ఉన్నాయో ఆ గుమ్మముల యొద్ద నుండి మరణదూత దాటిపోవాలి. కానీ చివరి పస్కా విందైన యేసుక్రీస్తు దగ్గర మాత్రం ఆయన దాటిపోవట్లేదు. ఆయన మీ యొద్దకు, మీ కుటుంబం యొద్దకు, మీ ఇంటి ద్వారం యొద్దకు ఆయన తడుతూ, ఎవరైనాను నా స్వరము వినిన ఎడల నేను వారితోనూ, వారు తలుపు తీసిన ఎడల నేను వారితోనూ, వారు నాతోనూ భోజనము చేసేదరని యెహోవా దేవుడు, విందు చేసేదరని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ మరణదూత దాటిపోవాలి, ఇక్కడ మరణదూత లేదు. అక్కడ మరణదూత, ఇక్కడ జీవపు దూత. అక్కడ మరణము మనం చూడగలము. చివరి పస్కా విందులో మనం గమనించినట్లయితే జీవపు దూత నీ కోసం, నా కోసం వచ్చుచున్నాడు. మరొక విషయం తెలియజేస్తాను. మరణదూత దాటిపోవడానికి ప్రతి గుమ్మముల మీద, ఏ ఇంటి మీద, ఏ గుమ్మముల మీద మరక ఉన్నదో, రక్తపు మరకలు ఉన్నాయో, వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తపు మరకలు ఏ గుమ్మం మీద ఉన్నాయో ఆ గుమ్మముల యొద్ద నుండి మరణదూత దాటిపోతుంది. అక్కడ గుమ్మముల యొద్ద మరక ఉండాలి.
చివరి పస్కా విందులో యేసుక్రీస్తు వధింపబడిన గొర్రెపిల్లగా అక్కడ ఆ విందులో హృదయం అనే పలక మీద మరకలు ఉండాలి. ఈరోజు నా జీవితము ఎట్లా ఉన్నది? ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? మొదటి పస్కా విందు, చివరి పస్కా విందు ఎన్నో పాఠాలు మనకి నేర్పిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిషనరీ జాన్ గిబ్సన్ ప్యాటన్ గారు తన ఉద్దేశం ఏంటంటే నరమాంస భక్షకుల యొద్ద సేవ చేయాలి. వారి నాన్నగారి యొక్క తదనంతరము ఆ పాత్ర పోషించాలి. నరమాంస భక్షకులు యొద్దకెళ్ళి వారి సేవను అక్కడ జరిగించాలని ఆశపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, సార్ మీరు ఈ నరమాంస భక్షకులు సేవ అక్కడ ఏదైతే పరిచయం చేస్తున్నారో మరి అక్కడ నరులు తినేస్తారు కదా, మిమ్మల్ని తినేస్తారు కదా అని అన్నప్పుడు ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మరణించిన తర్వాత ఎలాగో పురుగులు తింటాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మరణించిన తర్వాత నా శరీరాన్ని ఎలాగో పురుగులు తింటాయి, అదేదో నరులు తింటే మేలు. నా మరణం ద్వారా కొన్ని ఆత్మల రక్షణ కొరకు నన్ను తిన్నా పర్వాలేదు అని చాలా చక్కగా సాక్ష్యం చెప్పాడు. నిజమే, అటువంటి గొప్ప విందుగా తనే ఒక విందుగా అయిపోవాలని ఆశపడ్డాడు. తను తాను త్యాగముతో గొప్ప సేవ చేసినట్లుగా మనము చూడగలము. వివాహ విందును సూచిస్తూ తన అల్లుడు కొరకు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో బేతాళ జాన్ గారు ఒక మంచి కవి, ఎన్నో పాటలు రచించిన గొప్ప కవి, తన అల్లుడు కోసము తన కుమార్తె వివాహములో తన అల్లుడు కోసం ఒక మంచి పాట రచించారు. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 508వ కీర్తన, విందు పరమందు, పెండ్లి విందు పరమందు, విందు పరమందు, పెండ్లి విందు పరమందు, బొందు జనుల డెందముల నందము నొందు నందు, విందు పరమందు, పెండ్లి విందు పరమందు. చాలా చక్కగా తన అల్లుడు కోసం రాసిన పాట విందు పరమందు. విందు పరలోకపు విందు నువ్వు సూచిస్తూ చాలా చక్కగా ఈ పాటను రచించారు. బైబిల్లో ఎన్నో విందులు మనం చూడగలం. దాదాపు 7 ప్రాముఖ్యంగా ప్రఖ్యాతిగాంచిన 7 విందులు మనం చూడగలం. ఇంకా చాలా విందులు బైబిల్లో లిఖితమై ఉన్నాయి. ఇశ్రాయేలు జీవితంలో పాత నిబంధన కాలంలో 7 ప్రాముఖ్యమైతే నూతన నిబంధనలో కూడా ఎన్నో వివిధ రకాల విందులు జరిగాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, లూకా సువార్త 14వ అధ్యాయంలో ఇంకా చాలా రకాల విందులు మనం చూడగలం. ఇవాళ యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో, లూకా సువార్త 14వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాలలో చాలా ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రతి చోట, ప్రతి అధ్యాయంలో, ప్రతి సారాంశము ఏంటంటే ఈ లేఖన భాగాల యొక్క సారాంశం అంతటిలో మనము గమనించినట్లయితే విందును మనం చూడగలం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6-9 వచనాల్లో విందు, పర్వతముల మీద విందు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 22, 24, 22 నుండి చివరి వచనాల్లో మనం గమనించినట్లయితే 20 నుండి 22 వచనాల్లో మనం గమనించినట్లయితే ఎవరైతే నా యొద్దకు వారు తలుపులు తీస్తారో నేను వారితోనూ వారు నాతోనూ భోజనము చేస్తారు, ఒక విందు. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వచనాల సారాంశమును లూకా సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ కూడా ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తును విందుకు పిలుస్తాడు. ప్రతి చోట విందును మనం చూడగలం. అంటే అప్పుడు అనిపించింది ఈరోజు పరలోకపు విందు గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అయితే ఈ పరలోక విందును ఆరగించడానికి, మీ పరలోక విందును తినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యెహోవా, దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఈరోజు ఈ పరలోక విందును రుచి చూడడానికి నువ్వు సిద్ధపడ్డావా? ఈ పరలోక విందును రుచి చూడడానికి
నీ జీవితంలో ఆ జీవాహారాన్ని ఈ ఆదివారము నువ్వు రుచి చూడడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే రండి లేఖన భాగాల్ని వివరిద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో మనము గమనించినట్లయితే పర్వతముల మీద ఒక విందును మనం చూడగలము. ఎవరు ఈ విందును హోస్ట్ చేస్తున్నారు? ఎవరు దీనికి కర్త? ఎవరు ఇన్వైటిస్? ఎవరెవరినే పిలిచాడు యెహోవా దేవుడు? ఎక్కడ ఈ విందు జరుగుతుంది? ఎందుకు ఈ విందు జరుగుతుంది? దీని యొక్క ఫలితాలు, దీని యొక్క సారాంశము, దీని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయంలో మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఈ పర్వతముల మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఎవరు ఈ విందుకు కర్త? ఎవరు విందును ఏర్పాటు చేస్తున్నారంటే సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ విందును ఏర్పాటు చేస్తున్నాడు. అవును, ఈ జీవాహారమైన యెహోవా దేవుడు ఈ ఆదివారము ఈ జీవాహారాన్ని పొందుకునే అర్హత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈ అర్హతను పొందుకున్న నీవు ఎవరు ఈ జీవాహారాన్ని ఇస్తున్నారంటే సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు ఈ జీవాహారాన్ని ఇస్తున్నాడు. రెండవది, ఎక్కడ ఈ జీవాహారం ఇవ్వబడుతుంది? ఎక్కడ ఈ విందు జరగబోతుందంటే లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పర్వతముల మీద. ఈ పర్వతముల మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఈ లేఖన భాగాలని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లేఖన భాగము ఒక ప్రవచన వాక్యముగా, ప్రవచన లేఖన భాగాలుగా మనము చూడగలము. యెషయా బైబిల్ అంతటిలో యెషయా గ్రంథము మొట్టమొదటి ప్రవచన గ్రంథంగా చరిత్రకారులు తెలియజేస్తారు. బైబిల్ అంతటిలో ఏ పొల్లైనను ఏ మిస్టేక్ లేకుండా ఉన్న ఏకైక గ్రంథం. బైబిల్ అంతటిలో ఏ మిస్టేక్, ఏ తప్పు, ఏ పులి స్టాప్ కూడా తప్పు లేని గ్రంథం బైబిల్ అంతటిలో ఏ గ్రంథమో తెలుసా? యెషయా గ్రంథము. అటువంటి యెషయా గ్రంథము మొట్టమొదటి ప్రవచన గ్రంథంగా యేసుక్రీస్తు వస్తున్నాడని, యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు తిరిగి పునరుద్ధానమును గురించిన వివరణ ఈ ప్రవచన గ్రంథమైన యెషయా గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా గమనించగలము. ఆ పర్వతముల మీద విందును గురించిన 7 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దీనివల్ల ఈ విందు ఈ ఆహారాన్ని తినడాన్ని బట్టి మనకేం కలుగుతుంది? వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఈ ఆహారాన్ని ఈ విందులో మనము స్వీకరించిన బట్టి మనకు కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాన్ని మనము గమనించినట్లయితే 7 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏ విందైనా జరిగినప్పుడు, ఎక్కడ ఏ విందైనా జరిగినప్పుడు ఆ విందులో మనము మొట్టమొదటిగా గావించే ప్రక్రియ ఏంటంటే ఎక్కడ జరుగుతుంది, ఏమేం భోజనాలు ఏర్పాటు చేశారు, ఏమేమి ఐటమ్స్ దాంట్లో ఉన్నాయి అన్ని మొట్టమొదటిగా మనం చూడాలని ప్రయాసపడతాం, ఆలోచిస్తాం. ఎక్కడెక్కడ నాకు ఎంత ఎంటర్టైన్మెంట్, నేను ఎంత భోజనాన్ని ఎంజాయ్ చేయగలను అనే విషయాన్ని మనం చూడగలము. అలాంటి భోజనాన్ని చూడడానికి అక్కడ యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనంలో ఒక తెర వేయబడి ఉన్నది. భోజనం సిద్ధపరచబడింది, మందసము బలిపీఠము సిద్ధపరచబడింది, భోజన ఏర్పాట్లు విందు సమస్తం సిద్ధపరచబడింది. కానీ ఆ విందుకు ఒక తెర వేయబడింది. 7వ వచనంలో సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను. యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే ఒక కర్టెన్ ఉంది అక్కడ. ఆ కర్టెన్ ఉంటే దాని వెనకాలన్న భోజన విందు ఏర్పాటు చేయబడిన విందును చూడలేము. ఎప్పుడైతే ఆ కర్టెన్ తీసివేయబడుతుందో, ఎప్పుడైతే ఆ కర్టెన్ తీయబడుతుందో అప్పుడే అక్కడ విందుకు ఏర్పాటు చేయబడిన ఐటమ్స్ను నేను చూడగలము. ఇవాళ చూడగలిగినవి, చూడలేనివి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే తెర వెనకాల ఉన్నాయి కాబట్టి చూడలేము. తెర లేని విషయాలు మనము గమనించినట్లయితే ఆకాశాన్ని చూడగలము, తెర లేదు గనక. సూర్యుడిని చూడగలం, తెర లేదు గనక. నక్షత్రాలను చూడగలం, తెర లేదు గనక.
మూడ్ని చూడగలం, తెర లేదు గనక. ఇవాళ యెహోవా దేవుడు ఒక విందుని ఏర్పాటు చేశాడు, కానీ దానికి తెర ఉన్నది. క్రైస్తవులమైన మనము యెహోవాను ఎదురుచూచి కన్నులకు పరచబడిన తెరను యెహోవా దేవుడు తీసివేయాలని ఆశపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని సెలవిస్తాడు. నీకు కనబడనివి అనే వ్యత్యాసాన్ని మనం అక్కడ చూడగలము. మనకందరికీ బాగా తెలుసు ప్రత్యక్ష గుడారము, ట్యాబర్నాకిల్ అని అంటారు ఇంగ్లీష్లో. ట్యాబర్నాకిల్లో, ప్రత్యక్ష గుడారంలో ఒక్కరు మాత్రమే వెళ్ళగలగాలి, ఒక్కరు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశించగలరు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలరు. ఎందుకు అంటే అక్కడ దైవ సన్నిధి ఉన్నది, అక్కడ మందసం ఉంది, అక్కడ దైవ మహిమ ఉన్నది, అక్కడ కెరూబులు ఉన్నారు, మోషే దుడ్డికర్ర ఉంది, అక్కడ ఒక మహిమకరమైన ప్రశస్తమైన అక్కడ బలిపీఠము మందసము కట్టబడి ఉన్నదని ఒకరికి మాత్రమే, సంవత్సరానికి ఒకరు మాత్రమే వెళ్ళగలిగిన స్థితి. అయితే యెహోవా దేవుడు ఆ విందును ప్రతి ఒక్కరూ చూడగలగాలని యెహోవా దేవుడు ఆ తెరను తీసివేశాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనములో ఆ తెర దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చేల్చబడెను. యేసుక్రీస్తు మరణం పొందిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి ప్రక్రియ ఏం జరిగిందంటే దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినిగిపోయింది. ఎందుకు ఈ మాట మరొకసారి వివరిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ ఈ పరలోకపు విందును చూడాలి, ప్రతి ఒక్కరూ ఈ పరలోకపు విందులో ఏర్పాటు చేయబడిన ఐటమ్స్ని చూడాలని చెప్పి యెహోవా దేవుడు ఆ తెరను చింపాడు. మరొక విషయాన్ని తెలియజేస్తున్నాను, పైనుండి కిందకు ఎందుకు? కింద నుంచి పైకి వెళ్ళొచ్చు కదా. ఎప్పుడైనా ఆలోచించారా? పైనుండి కిందకు ఎందుకు తెర చినిగింది, కింద నుంచి పైకి ఎందుకు తెర చినగలేదు అంటే కింద నుంచి ఒకవేళ తెర చినిగినట్లయితే ఏ దొంగ వచ్చి తెర చింపేసి ఉంటాడేమో, ఏ దొంగ వచ్చి ఆ తెరను చింపి ఉన్నట్లయితే ఆ చరిత్రకు, ఆ సందర్భానికి, ఆ సంఘటనకు విలువ లేకపోను. అందుకనే పైనుండి చిరిగింది, పైనుండి కిందకు చిరుగుట మనం చూడగలము. పైన కింద అనే వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసుక్రీస్తు బాప్తిసం యోర్దాను నది, యెహోషువ దాటించిన యోర్దాను నదిలో బాప్తిసం కోసం సిద్ధపడుతున్నాడు. ప్రభువా, నేను నీళ్ళతో బాప్తిసం ఇచ్చున్నాను, నువ్వు అగ్నితో బాప్తిసం ఇచ్చేవాడు, నీ చెప్పులో వారు నేను తీసడానికి నీ ఏమాత్రం అరుణ కాదని బాప్తిసం ఇచ్చి యోహాను సెలవిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఎప్పటికీ ఇది కానిమ్ము అని. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తును బాప్తిసం ఇచ్చిన తర్వాత పైనుండి ఒక స్వరము చెప్పగా వింటిని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యోర్దాను నది ఎక్కడుందో తెలుసా? కొండకు దిగువ భాగంలో ఉంది. ఒక కొండకు దిగువ భాగంలో, సియోను కొండకు దిగువ భాగంలో మనము యోర్దాను నదిని మనం చూడగలం. కింద ఒక సందర్భం, మరొకటి కొండ మీద ఒక సందర్భం జరిగింది, కింద ఒక సందర్భం జరిగితే కొండ మీద ఒక సందర్భం జరిగింది. ఏం జరిగింది కొండ మీద? రూపాంతర కొండ మీద యెహోవా దేవుడు రూపాంతరం చెందబడి ఉన్నాడు. రూపాంతర అనుభవములో మోషే, ఏలియా వచ్చి ఆ ప్రత్యక్షతలను మనం చూడగలం. పేతురు కూడా అంటాడు, ప్రభువా ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేద్దాం, ఇక్కడతో చాలు అని వారు భావించారు. అందుకనే వాళ్ళు పర్ణశాల కట్టాలని ఆశపడ్డారు. అప్పుడు ఒక మాట ఉంటుంది, ఆ మేఘములు వారిని కమ్మి, ఆ మేఘములు వారి కమ్మి ఉన్నప్పుడు ఒక స్వరము ఆ మేఘముల నుండి వచ్చింది. ఏంటో తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు. దిగువ స్థాయిలో క్రింద నీళ్ళ దగ్గర బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఒక మాట వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని. రెండవసారి రూపాంతర కొండ మీద జరిగిన సందర్భం, అక్కడ కూడా అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. ఇవాళ యెహోవా దేవుడు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న మాట ఏంటంటే కింద బాప్తిస్మానికి
పైన రూపాంతరానికి తేడా ఏంటంటే కింద శారీరక భౌతికపరమైన ఎడబాటు, పైన తన్ను తాను సంపూర్ణముగా సిలువకే కేంద్రితం, సిలువకే తను తాను అప్పగించుకున్నట్లు, ఈ పాపము నుండి సమస్త జనులను విమోచించడానికి తాను అప్పగించున్నట్లు మనము చూడగలము. రూపాంతర కొండ మీద ఒక అనుభవం. ప్రియమైన దేవుని బిడలారా, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే ఇలాంటి ఎన్నో విషయాలు మనము గమనించగలము. రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే 7వ వచనంలో సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును నేను తీసివేస్తానంటాడు. రెండవ ప్రాముఖ్యం ఏంటంటే, ఒకటి పరచబడిన తెరను తీసివేస్తే ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరు ఆ విందును ఆహ్లాదకరంగా తమ కన్నులతో చూస్తారని అంటే, రెండవది వారికి ముసుగు వేయబడింది. ఇప్పుడు ఎప్పుడైతే తెర చినిగిందో ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ సభ్యుడు, ప్రతి క్రైస్తవుడుతో పాటు సాతాను కూడా ఆ విందును చూడగలుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలాగోలాగా ఈ ఫెలోషిప్ని, ఎలాగోలాగా ఆ విందును చూసిన ఆ జనాలు ఎలాగైతే అత్యానంద భరితులయ్యారో దాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలని చెప్పి, ఆ ఫెలోషిప్ని బ్రేక్ చేయాలని చెప్పి సాతాను అపవాది ఒక ముసుగు కట్టింది మన కళ్ళకి. పరచబడిన తెరను దేవుడు చింపేశాడు. అయితే ఇప్పుడు ఆ సహవాసంలో మనమందరము చేరకుండా ఉండినట్లు, ఆ సహవాసంలో నువ్వు నేను యోగ్యుడిగా ఉండకుండానట్లు ఏం చేశానంటే తెరవాది ఇప్పుడు మన ముసుగు మన ముఖముల మీద పెట్టింది. తెర చినిగింది కానీ విందు చూడగలం, తెర చినిగింది కానీ విందు చూడడానికి అన్ని ఏర్పాట్లు చేపడ్డాయి, కానీ ఇప్పుడు ముసుగు నీ కన్నులకు, నీ ముఖమునకు ఉన్నది. అపవాది అట్లా మనము చేయడము చూడగలము. టు బ్రేక్ ద ఫెలోషిప్ ముసుగును ఏర్పాటు చేసింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడినది: దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అవిశ్వాసులకు గుడ్డితనం కలిగేశాడు. గలతీ పత్రికలోకి వెళ్తే మనం 3వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీయుల్ని హెచ్చరిస్తున్నాడు, తిడుతున్నాడు. ఏమనంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే కాదు అని అంటూ 3వ వచనంలో అంటాడు, మీరు ఇంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టారని అపోస్తలుడైన పౌలు గలతీయులను హెచ్చరిస్తున్నాడు. అపవాది ముసుగు వేసింది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి, కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఆ ముసుగు తెరవబడాలి, ఆ ముసుగు తీయబడాలి. ఎప్పుడైతే ఆ ముసుగు తీయబడుతుందో అప్పుడే ఆ పరలోక విందును నువ్వు నేను చూడగలవు. అవును, ఆనాడు అవ్వ చేసింది అదే, ఆ కోరలోయలో ఆఖాను చేసింది అదే, బెత్షెబాతో దావీదు చేసింది కూడా అదే. ఈరోజు నువ్వు నేను కూడా ముసుగు వేయబడిన క్రైస్తవుడుగా ఉన్నావేమో. ఈరోజు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ త్రిత్వకాలపు 2వ ఆదివారంలో యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, పరచబడిన తెరను యెహోవా దేవుడు చింపేశాడు, పరచబడిన తెరను యెహోవా దేవుడు తీసివేశాడు. ఇప్పుడు నువ్వు నేను నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన ఆయన శిష్యునిగా నువ్వు నేను మనం ముందున్న ముసుగును తీసివేయాలని ఆశపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఒక బలిపీఠం ఉన్నది, ఆ బలిపీఠ దేవత ప్రథమ మీద తెలియబడని దేవుడు అని వ్రాయబడి ఉన్నదని సెలవిస్తాడు. అవును, ఈరోజు నీ దేవుడు నీకు తెలుసా? నీ రక్షకుడు నీకు తెలుసా?
నిన్ను కాపాడిన యెహోవా దేవుడు నువ్వు ఎరిగి ఉన్నావా? చాలా చక్కగా యోబు అంటాడు, నన్ను యెహోవా నా సజీవుడు, యెహోవా నేను సజీవుడును అని యోబు తన గ్రంథంలో తెలియజేస్తాడు. ఆయన సజీవుడును, మృతుడైన వాడు సజీవులను నేను ఎరుగుదును అని సెలవిస్తాడు. యోబు అట్టి గొప్ప కార్యాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఇవాళ నీ దేవుడు నీకు తెలుసా? ఇవాళ నీ దేవుడు నీ అనుభవాల్లో ఇమిడి ఉన్నాడా అనే విషయాన్ని మీ ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అవును, పరిసయ్యులు, సదుకేయులు చాలామంది యేసుక్రీస్తును చంపుతున్నాం అనుకున్నారు, కానీ దేవుణ్ణి సిలువేస్తామని వాళ్ళు ముసుగులు కప్పబడి ఉన్నాయి కాబట్టి వారికి తెలియలేదు. యేసుక్రీస్తునే చంపేస్తున్నాం అని అనుకున్నారు, కానీ దేవుడినే సిలువ వేస్తున్నారు అని అనుకోలేదు. కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తు యొద్దకు, కొంతమంది స్వస్థత కొరకు వచ్చారు, కొంతమంది ఏదో ఆశీర్వాదం కోసం వచ్చారు, మరికొందరు యేసుక్రీస్తును ప్రశ్నించడానికి వచ్చారు. ఇవాళ నువ్వు ఏ ఉద్దేశంతో యెహోవా సన్నిధిని సమీపిస్తున్నావు? ఎలాంటి ఉద్దేశంతో యెహోవా యొద్దకు వచ్చుచున్నావు? అందుకని యేసుక్రీస్తు అడుగుతాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, జనులు నా నిమిత్తము ఏమనుకొనుచున్నారు? శిష్యులు సాక్ష్యం చెప్తారు, నువ్వు ఇర్మియావా అని అంటారు, ఏలియావా అంటారు, బాప్తిస్మిచ్చి యోహానువా అంటారు, ప్రవక్తవా అని అంటారు. యెహోవా దేవుడు నన్ను కూడా అడుగుతున్నాడు, నేను ఎవరిని? నీ జీవితంలో నేను ఎవరిని? నేను నిజంగా పస్కా విందునా? నిజంగా నువ్వు దాన్ని నువ్వు నన్ను ఆహ్వానించావా? నిజంగా నువ్వు నాతో కూర్చోగలుగుతున్నావా? యెహోవా దేవుడు అడుగుతున్నాడు, నేను ఎవరిని? ప్రారంభం బాగానే ఉంది, ప్రారంభము ఆత్మానుసారంగా ప్రారంభించాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ముగింపు శరీరానుసారంగా అయిపోయింది. అవును, లూకా సువార్త 24వ అధ్యాయము 14వ వచనాల్లో మనం గమనించినట్లయితే, యెరూషలేము నుండి ఈ అమ్మాయికి వెళ్తున్నారు క్లయోపాత్ అని భార్య. ఇద్దరు శిష్యులు యెరూషలేములో జరిగిన పునరుద్ధాన అనుభవములు వారు రుచి చూసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మాయికి 7 మైల్స్, 7 మైళ్ళ దూరంలో ఉన్న తమ ఇంటికి వెళ్ళిపోతున్నారు. పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. పునరుద్ధాన సంభాషణ వాళ్ళలో ఉంది, కానీ వారు సంభాషిస్తున్న మాటల్లో యేసుక్రీస్తు అక్కడ ప్రత్యక్షమయ్యాడు, కానీ వారు గుర్తించలేకపోయారు. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, వారు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చాడు, కానీ వారు గమనించలేకపోయారు. ఎందుకంటే వారు కన్నులు ముసుగు వేయబడి ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి అక్కడ లేఖన భాగంలో కోట్ చేస్తూ చాలా చక్కగా వారు సాయంకాలం అయినప్పుడు వారికి తిరిగి ఒక విందుని ఏర్పాటు చేస్తాడు. ఏం విందు అది? 30వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో కూడా మళ్ళీ అదే అంటాడు. ఏమంటాడు? ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడినవి. అప్పుడు మళ్ళీ విందు. ఈ విందులో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, కన్నుల ముసుగు తీయబడుతుంది. ఈ కన్నులు ఎప్పుడు మూయబడ్డాయి? ఈ కన్నుల ముసుగు ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండంలోనే ప్రారంభమైంది. ఆదికాండం 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో వారు అవిధేయతను బట్టి, వారు చేసిన పాపమును బట్టి వారు కన్నులు మూయబడ్డాయి. తర్వాత వారు కన్నులు తెరుచుకున్నారు. వారి అవిధేయతను వారు కన్నులారా చూసుకున్నారు. వారి దిగంబరత్వాన్ని వారు చూశారు. ప్రియమైన దేవుని సంఘమ, ఈరోజు నా జీవితంలో నీ కన్నులో ముసుగు వేయబడి ఉందా? ఒకవేళ అలా ఉంటే జీవాహారాన్ని నువ్వు చూడలేవు, నీ కన్నులతో నువ్వు చూడలేవు, పరలోక విందును నువ్వు చూడలేవు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి, కానీ నువ్వు చూడలేకపోతున్నావంటే నీ కన్నులకు ముసుకుంది. ఈరోజు యెహోవా దేవుడు అంటున్నాడు, ఆ కన్నులకు ముసుగు తీసివేయమని యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఫ్రీ యాక్సెస్ ఉంది, కానీ చూడలేకపోతున్నావేమో. తోమాతో కూడా అందుకే అన్నాడు, దిదుమా అనబడిన తోమాతో, చూడుము నా అరచేతులు చూడు, ఇగో వేలు పెట్టు. ఇవాళ చాలామంది యెహోవా దేవుడిని అలాగే అడుగుతున్నారు. చూస్తేనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా నీ జీవితంలో ఆ పరలోక విందును చూడగలుగుతున్నావా? మరొక విషయం, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనమును మనం గమనించినట్లయితే, మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. డెత్ ఈజ్ కాంకర్డ్. మరణాన్ని ఆయన కాంకర్ చేశారు, మరణాన్ని ఆయన జయించాడు. ఇంక ఎన్నడూ మరణం అనేది లేకుండా
యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం యెషయా గ్రంథంలో మనం చూడగలం. మరణం ప్రారంభం ఆదికాండంలో జరిగింది, ఆదాము వల్ల జరిగింది. అతను మరణించిన తర్వాత ఒక మాట ఉంటుంది, ఎక్కువ బైబిల్లో హీ డైడ్ అని ఉంటుంది. పాపము ద్వారా జీతం మరణం గనక మరణము అనే మాట పవర్ తీసుకుని మరణము ఏలినట్లుగా మనం చూడగలం. డెత్ ఈజ్ రూలింగ్ ఫ్లెష్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ అంతటిలో అతడు మరణించను, అతడు అనే మాట ఉంటుంది, హీ డైడ్ అనే మాట ఉంటుంది. కానీ యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఒక నూతన పరలోక విందును, ఒక నూతన డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ బట్ ద గేట్ వే టు హెవెన్ అంటాడు ఒక భక్తుడు. మరణము చివరి ఘట్టం కాదు, మరణమే ప్రారంభము. పరలోక విందుకు, పరలోక రాజ్యానికి ఒక గేట్ అని, ఒక ద్వారమని సెలవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జరిగింది యేసుక్రీస్తు వలననే. మరణము అనగానే మొట్టమొదటిగా ఎవరు జ్ఞాపకం వస్తారంటే, ఎవరి వల్ల జరిగిందో అపవాది, సాతాను. చాలా ఈజీగా తోసేస్తాం. మరణాన్ని మొట్టమొదట భూమికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు యెహోవా దేవుడే. మరణాన్ని మొదట పరిచయం చేశాడు. ద ఒరిజిన్ ఆఫ్ డెత్ ఈజ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే మరణాన్ని చూపించాడు. ఏమన్నాడు ఆదామవ్వతో? నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని అన్నాడు. ఇప్పుడు మరణాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? అపవాదా? కానే కాదు. మరణానికి పవర్ లేదు, అసలు మరణానికి శక్తి లేదు, మరణం బలహీనం. కానీ మరణానికి ఎప్పుడు పవర్ వచ్చింది, మరణానికి ఎప్పుడు శక్తి వచ్చింది తెలుసా? ఆదాము అవ్వ పాపము చేయగా, ఆదాము అవ్వ అవిధేయత చాలించగా అక్కడ మరణము ఉనికిలోకి వచ్చింది. మరణము పాపము చేయగా మరణము ఉనికిలోకి వచ్చి తన శక్తిని ఆక్రమించుకున్నట్లు మనము చూడగలము. అప్పుడు యెహోవా దేవుడు ఏదో ఒకటి చేయాలి, ఈ మరణం నుంచి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక సబ్స్టిట్యూషన్, ఒక ఆల్టర్నేట్ అని చెప్పి గొర్రెపిల్లను బలిమ్మన్నాడు, పక్షులను బలిమ్మన్నాడు, చాలా రకాలుగా చూపించాడు. కానీ అవ్వట్లే. ఇక ఇలా కాదు అని చెప్పి తన ఏకైక కుమారుణ్ణి భూలోకానికి పరిచయం చేశాడు. అయితే యెహోవా దేవుడు ఆత్మసారుడు, యెహోవా ఆత్మీయుడు, ఆత్మానుసారుడు గనక ఆయనకి ఏమంటారు, ఫ్లెష్తో సంబంధం లేదు. ఆయన చావాలి అంటే, ఎందుకంటే ఆత్మ చావదు. యెహోవా ఆత్మానుసారుడు గనక ఆత్మ చావదు. సో దేవుడికి ఒక శరీరం కావాలి, దేవునికి ఒక శరీరం అవసరం. అందుకనే యెహోవా దేవుడు మరియ తల్లి గర్భమున ఆయన మనుష్య రూపములో, మనుష్య రీతిగా మానవ అవతారం ఎత్తి భూమికి వచ్చాడు. యెహోవా దేవుడు నిన్ను నన్ను రక్షించాలని, ఆ మరణం నుంచి తప్పించాలని ఆయనే తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొని ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని ఆశపడుతున్నాను. ఒకవేళ ఇంకా నువ్వు ఆయన యేసయ్యను నువ్వు నమ్మినట్లయితే, ఇంకా నువ్వు ఆయనను అంగీకరించుకున్నట్లయితే ఖచ్చితంగా మరణం మాత్రం గ్యారంటీ. ఖచ్చితంగా చస్తావు, ఖచ్చితంగా మరణిస్తావు. ఆ మరణం ఎందుకు మరణం, డెత్ ఈజ్ ఆల్సో ఇటర్నల్. ఆ మరణాన్ని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నువ్వు ఒకవేళ నమ్మనట్లయితే ఆ మరణం కూడా నిత్యత్వమే. ఎందుకు అంటే అగ్ని ఆరదో, పురుగు చావదు, ఆ వేడి ఎప్పుడు పోదు. మూడోది gnashing ఆఫ్ టీత్, అక్కడ పళ్ళు కొరుకుతాయో అన్నీ ఉంటాయి. ఎప్పుడు డెత్ ఈజ్ ఇటర్నల్. నా జీవితంలో ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే, యేసే నిజమైన రక్షకుడు అని ఇప్పటికీ నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు నిత్య మరణంలోనికి పాత్రుడవుతావేమో. గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు ఆ నిత్య మరణంలో నుండి నిన్ను తప్పించడానికి, తప్పిపోయిన గొర్రెవలే ఉన్న నిన్ను ఆయనే తన స్వరక్తం ఇచ్చి కొనుగోలు చేశాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మరొక విషయమును అని అంటున్నాడు 8వ వచనంలో, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయును. ప్రతివాని బాష్ప బిందువులు తుడిచివేయను.
గుర్తుపెట్టుకోండి, మరొకసారి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు బాప్తిసం పొందుకుంటున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించును అన్నాడు. రెండవసారి రూపాంతర కొండ మీద ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఈయన మాట వినుడి అని అంటాడు. మూడోసారి కలవరి కొండపై అనలేదు. ఎందుకో తెలుసా? ఆయన నీ కోసం నా కోసం బాధపడుతున్నాడు. ఆయన నీ కోసం నా కోసం చింతిస్తున్నాడు. ఇటువంటి పాపముతో నింపబడిన లోకముతో నా ఏకైక కుమారుని భూమికి అంకితం చేశానే, నా కుమారుడు నా దేవా నా దేవా నా తండ్రి అని అలపిస్తున్నప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు తన తండ్రి మౌనంగా ఉన్నాడు, మాట్లాడలే. ఎందుకో తెలుసా? ఆయన ఏడుస్తున్నాడు. ఇవాళ నీ కన్నీరును తొడవడానికి, కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ కాలంలో భయాందోళన తీసివేయడానికి యెహోవా దేవుడు నీ కోసం నా కోసం విజ్ఞాపన ధ్వని జరుగుతుంది. ప్రతి నిమిషం విజ్ఞాపన జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీరును తొడవాలని యెహోవా దేవుడు ఆశపడుతున్నాడు. ఆ తెర చెనగబడని బట్టి, ముసుగు తీయడాన్ని బట్టి యెహోవా దేవుడు ఇప్పుడు దాకా ముసుకున్నది కాబట్టి నువ్వు యెహోవా దేవుడిని చూడలేకపోయావు. నీ పరలోక విందును ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా నువ్వు చూడలేకపోయావు కనుక ఇప్పుడు ఆయన యెహోవా దేవుడే, ఆయనే దిగి వచ్చి నీ కన్నీటి బాష్ప బిందును తుడిచివేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనమును కూడా మీరు చదివినట్లయితే అక్కడ మనం ప్రతి బాష్ప బిందును, ప్రతి కన్నీరును ఆయన తుడిచివేస్తాడు. నువ్వు బాధపడుతున్నావా? ఇంటి సమస్యతో, ఇంటి బయట సమస్యతో బాధపడుతున్నావా? యెహోవా దేవుడు ఈ ఉదయకాలంలో సెలవిస్తున్నాడు, నీ కన్నీటి బాష్ప బిందును యెహోవా దేవుడు తుడిచివేస్తాడని సెలవిస్తున్నాడు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. నో బ్లేమ్ ఎట్ ఆల్, నో టీయర్స్, నో బ్లేమ్. మనం అందరికీ ఒక నింద మన మీద ఉంది. పుట్టినాడు నుండి తల్లి గర్భంలో నుండే మనం పాపులము, మన మీద ఒక నింద ఉంది. ఈ నింద ఆదాము నుండి మొదలైంది, ఆదాము నుండే మొదలైంది. ఆ నిందను తీసివేయడానికి లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనంలో పాపాత్ములైన స్త్రీ యేసుక్రీస్తు ఫరిసీయుడు యేసుక్రీస్తుని ఆహ్వానిస్తాడు. యేసుక్రీస్తుని ఆహ్వానించినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు పాపాత్ములైన స్త్రీ చాలా చక్కగా తమ పాట్ని పగలగొట్టి అత్తరును పూసి కన్నీరుతో తన యేసుక్రీస్తు పాదాలను కడిగి చేస్తుంది. అప్పుడు సీమోనుతో అంటాడు, నువ్వు నాకు నీళ్ళు కూడా ఇవ్వలేదు అంటాడు. 3 మాటలు ఆమె గురించి వివరించాలని ఆశపడుతున్నాను. ఆమె మిగులని అత్తరు, ఆమె ఏది మిగలకుండా సంపూర్ణంగా యేసుక్రీస్తు పాదాలను అభిషేకించింది. మిగలని అత్తరు. రెండవది ఆగని కన్నీళ్ళు, ఆమె కన్నీళ్లతో యేసుక్రీస్తు పాదాలను కడిగింది. మూడవది మానని ముద్దు. యేసుక్రీస్తు పాదాలను అభిషేకించిన తర్వాత, కన్నీళ్లతో కడిగిన తర్వాత ఆమె ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. ఈరోజు నీవు నేను కూడా ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడిందో అప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి మాట అంటాడు, గో ఇన్ పీస్, విశ్రాంతితో విశ్వాసముతో వెళ్ళుడి అని అంటాడు. ఇవాళ నీవు నేను కూడా ఆ పరలోక విందును ఆకర్షణీయంగా మనము చూడడానికి ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడిందో మన మీద నుండి ఆ నింద వెళ్ళిపోయింది. అంతేకాదు 9వ వచనములో ఒక మంచి మాట ఉన్నది, ఆ దినమున జనులాగందరూ ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను బట్టి ఆనందం, రక్షణ ఆనందము మనం చూడగలము. రక్షణ ఆనందాన్ని, జయోత్సాహమును, ఆ సంతోషాన్ని మనం అక్కడ ఎప్పుడైతే ఆ ముసుగు తెర తీయబడిందో, ఎప్పుడైతే ఆ ముసుగు తీయబడిందో, ఎప్పుడైతే ఆ నింద తెరవబడిందో, ఎప్పుడైతే కన్నీటి బాష్పాలు తుడవబడ్డాయో చాలా అద్భుతంగా సంతోషం, ఆనందం వ్యక్తపరచబడటం మనం ఇక్కడ చూడగలము. తండ్రి కుమారుల రిలేషన్షిప్ని మనం చూడగలం. ఎవరైతే ఆయన అంగీకరిస్తాడో ఆయన కుమారులుగా అవుటకు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనము ఈ మాటను గమనించగలం. అందుకని అంటున్నాడు, ఎవరైనా తలుపు తీసిన నేను వారితోనూ వారు నాతోనూ భోజనము చేస్తారని ప్రకటన గ్రంథం పత్రిక పాఠ్య భాగముగా 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలం. 7వది 10వ వచనంలో శత్రువును నాశనం చేస్తాడని సెలవిస్తాడు. యెహోవా హస్తము ఆ పర్వతముల మీద నిలుచును, పెంట కుప్పల నుండి వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. శత్రువులు మోయాబీలు, యెహోవా ఇశ్రాయేలుకి శత్రువుల మోయాబీలు.
వాళ్ళని త్రొక్కేస్తానంటాడు. బైబిల్లో మొట్టమొదటి సువార్త ఎక్కడుందో తెలుసా? బైబిల్ అంతటిలో ద ఫస్ట్ గాస్పుల్ ఇన్ ద బైబిల్, వేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్, ద ఫస్ట్ గాస్పుల్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్ ఈస్ జెనసిస్, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీతో మాట్లాడతాడు. తన తలను త్రొక్కు తన సంతానాన్ని నుండి ఒక సంతానం విడిపింపబడడానికి, యేసుక్రీస్తును విమోచకుడుగా సృష్టించబడడానికి, తన తలను త్రొక్కడానికి, నాశనించడానికి, విరగొట్టడానికి మొట్టమొదటి సువార్త బైబిల్లో. అది ఎప్పుడైతే ప్రారంభమైందో అదే క్రమంలో మనం చూడగలం. మోయాబీలు శత్రువులను తలదొక్కడానికి, ఏ మాత్రం వాళ్ళు మళ్ళీ రాకుండా వాళ్ళని సంపూర్ణంగా నాశనం చేయడం మనము చూడగలము. ఈ విందును ఇప్పటిదాకా చూడడం వరకే, కేవలం చూడడం వరకే. ఇప్పుడు ఆ విందు కర్త మనల్ని పిలవాలి. లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుండి 35 వచనాల్లో యెహోవా దేవుడు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ లూకాసు వార్త 14వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదివినట్లయితే ఈ 25 నుండి 35 యొక్క సారాంశం బ్యాక్గ్రౌండ్లో మనము ఆ అధ్యాయం అంతా ఆలోచిస్తే, ఒక గొప్ప వ్యక్తి, ఒక మనుషుడు ఒక గొప్ప విందు చేయించాడు. 16వ వచనంలో మనం చూడగలం. ఒక గొప్ప విందుని చేశాడు. అయితే అందరినీ పిలిచాడు, కేవలం విఐపీస్ని పిలిచాడు. గొప్ప వారిని, ఇవాళ మనం విందు చేయాలంటేనే గొప్ప వాళ్ళని పిలుస్తాం, మనకి తగ్గట్టుగానే పిలుస్తాం. కానీ యేసుక్రీస్తు ఉద్దేశం వేరు. అయితే లేఖన భాగాన్ని మనం ఆధారం చేసుకొని మాట్లాడితే, ఒక గొప్ప విందు జరిగింది, ఒక మనుషుడు గొప్ప విందు చేశాడు. అయితే ఆ గొప్ప విందులో అందరినీ ఆహ్వానించాడు, కానీ ఒక్కొక్కరు ఇగ్నోర్ చేయడం ప్రారంభించారు. ఒకడన్నాడు, నేను పొలమును కొని ఉన్నాను, నాకు అవదు, నాకు సమయం చాలదు అని అంటాడు. ఒకడేమో 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, నేను రాలేను అని అంటాడు. మరొకడు అంటే నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను అని అంటాడు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ఇన్విటేషన్. యెహోవా దేవుడు ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. అది పాత నిబంధనలో కూడా ఒక ఇన్విటేషన్ ఉంది, ఒక పిలుపునిస్తున్నాడు. పత్రిక పాఠ్య భాగంలో ఎవరు తలుపు తీస్తారో ఒక ఇన్విటేషన్ ఉంది. ఇక్కడ కూడా ఒక పిలుపు ఉంది. ఒక గొప్ప మనుషుడు పిలిచాడు. నేను ఆ పిలుపును తగిన విధేయతను చెల్లిస్తున్నావా? ఆ జీవాహారాన్ని నేను పొందుకోవడానికి ఈ ఆదివారం నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఎంతమంది దేవాలయంలో, ఎంతమంది ఈ లైవ్ ప్రోగ్రాంలో, ఎంతమంది భక్తితో, నిజమైన శ్రద్ధతో, విరిగి నలిగిన హృదయంతో ఈ వాక్యాన్ని వింటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు పిలుపునిచ్చాడు. ఆ పిలుపును తగిన విధేయత నువ్వు చెల్లిస్తున్నావా? ఇప్పుడు దాకా చూసావు, ఆ విందును చూడాలని ప్రయాసపడ్డావు. ఇప్పుడు ఆ యెహోవా దేవుడే పిలుస్తున్నాడు. ఎందుకు ఈ సారాంశం, ఎందుకు ఈ లేఖన భాగంలో మీరు 25వ వచనం నుండి 35వ వచనంలో తండ్రి అయినను తల్లి అయినను విడిచిపెట్టనాడా, మిమ్మల్ని విడిచిపెట్టనాడా నా శిష్యులు కానేరడు, తన సిలువును ఎత్తుకుంటేనే కానీ నా శిష్యులు కానేరడు, తనకు కలిగినదంతా విడిచిపెడితేనే కానీ నా శిష్యుడు కానేరడు అని ఎందుకు అంత పర్టికులర్గా కోట్ చేశాడంటే, 14వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదువుకుంటూ వస్తే 10వ వచనానికి వచ్చేసరికి శిష్యులు ఎవరు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప అని ఒక సీట్ ఆఫ్ ఆనర్ కోసం, గౌరవం కోసం పోట్లాడుతూ ఉంటారు. అప్పుడు యెహోవా దేవుడు అంటాడు 11వ వచనంలో, ఎవరైతే తగ్గించుకుంటారో, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినవాడు తగ్గింపబడనని లేఖన భాగం సెలవిస్తుంది. అప్పుడు ఒక ఉపమానాన్ని తెలియజేశాడు. ఇదిగో ఒక గొప్ప విందు జరిగింది. ఒక్కొక్కడేమో నేను పొలమును కొని ఉన్నానని, ఒకడు 5 జతల ఎడ్లను కొని ఉన్నానని, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నానని, ఎవరికి వాళ్ళు ఆ పిలుపును నిర్లక్ష్యపరిచిన మనం చూడగలము. 3 విషయాలు ఇక్కడ మీరు గమనించాలి. శిష్యత్వపు విలువ. లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనంలో తెలియజేస్తూ 25-26 వచనాల్లో, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. యెహోవా దేవుడు కోపం వచ్చింది. ఎందుకు ఈ మాట అన్నాడంటే, పైన ఒక మంచి మాట ఉంది. పైన
నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేనంటాడు. వెంటనే 21 వచనం, అప్పుడు ఆ దాసుడు తిరిగి ఆ ఇంటి యజమానుడు కోపపడి అనే మాట ఉంటుంది. యెహోవా దేవుడు కోపపడుతున్నాడు. నువ్వు దేనికైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలో, నువ్వు దేనికైతే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలో దానికి ఇవ్వకుండా ఇహలోకపరమైన విషయాల కొరకు నువ్వు ఏ ప్రిఫరెన్స్ ఇస్తున్నావేమో, దేనికి మొదటి పీఠం వేస్తున్నావు, దేనికి ప్రథమ పీఠం వేస్తున్నావు. తల్లి అయినను తండ్రి అయినను దేవుణ్ణి ప్రేమించకుండా, సృష్టికర్త అయిన తండ్రి తర్వాత ఎవరైనా, కానీ ఇవాళ తండ్రి ప్రక్కన ఫస్ట్ కావాలి, తండ్రి కావాలి, తల్లి కావాలి, అక్క కావాలి, తమ్ముడు కావాలి, అన్నయ్య కావాలి. ఎవరైతే వాడిని తన్ను ద్వేషించుకోమంటాడు. మొదట ప్రారంభం నేను అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదని 10 ఆజ్ఞలను ఒక ఆజ్ఞ. ఇవాళ నువ్వు నేను సమయం రాలేదు అని జీవిస్తున్నావా? ఎలా జీవిస్తున్నావు? నా జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోమని మేము వివరిస్తున్నాను. శిష్యత్వ విలువలో ఎలాంటి సందర్భం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఒక విలువ కట్టి, అది విలువతో కొనబడింది కనుక ఆ విలువ కట్టాలి కనుక మనం చూడగలం. రెండవది శిష్యత్వపు వెల. చాలా చక్కగా అంటాడు 27వ వచనంలో, మరియు ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల, నా శిష్యుడు తన సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి అంటే సమస్తాన్ని పక్కన పెట్టాలి. నీ సిలువను నువ్వు ఎత్తుకోవాలి. యూ షుడ్ క్యారీ యువర్ ఓన్ క్రాస్. అన్లెస్ యూ క్యారీ యువర్ ఓన్ క్రాస్ యూ కెనాట్ బీ మై డిసైపుల్ అని యేసుక్రీస్తు తెలియజేస్తాడు. సెల్ఫ్ ఎంప్టీయింగ్, తన్ను తాను రిక్తునిగా చేసుకుని యెహోవా దేవుడే వచ్చాడు. మరొక విషయం చెప్తాను, యేసుక్రీస్తు చెప్పిన ఏ మాట కూడా బైబిల్లో, యేసుక్రీస్తు చెప్పిన ఏ మాట కూడా ఆయన చేయకుండా చెప్పడం. ఆయన చేశాడు గనుకనే ఆయన చెప్తున్నాడు. ఆయన దాసుడు రూపం ఎత్తాడు గనుకనే చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా గమనించవలసింది ఏంటో తెలుసా? నిన్ను రిక్తునిగా చేయగలుగుతున్నావా? ఆర్ యు రెడీ టు సెల్ఫ్ ఎంప్టీ యువర్ సెల్ఫ్? నువ్వు తగ్గింపు. యేసుక్రీస్తు చెప్తున్న మాట అది. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి మానవ అవతారిగా వచ్చి ఉన్నట మనం చూడగలము. గెత్సెమనే తోటలో కూడా ప్రభువా తండ్రి నీ చిత్తమైతే, ఆయనకి శక్తి ఉంది, ఆయనకి అధికారం ఉంది, కానీ ఏనాడు ఆయనకి అనుగ్రహించిన ఆ బాధ్యతను మర్చిపోలేదు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి తొలగించమని సెలవిచ్చాడు. మానవ బాధను అనుభవిస్తున్న వ్యక్తిగా మనము అక్కడ చూడగలము. మూడవది శిష్యత్వపు వాంగ్మూలం. 33వ వచనంలో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాలేడు అంటాడు. నా శిష్యుడు నువ్వు అవ్వాలంటే నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. 27వ వచనంలో ఉన్న నువ్వు విడిచిపెట్టడానికి, తన్ను తాను ద్వేషించుకోవడానికి, 33వ వచనంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఒక తేడా ఉంది అక్కడ. ఏంటి ఆ తేడా అంటే, 27వ వచనం 26వ వచనంలో ఫిజికల్గా తన్ను తాను పక్కన పెట్టాలి, బాహ్య రూపంగా తన్ను తాను పక్కన పెట్టాలి. బాహ్య రూపంలో ఏవేవైతే ఆశలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టాలి. 33వ వచనంకి వచ్చేసరికి ఆత్మ, యేసుక్రీస్తు సిలువపై ఏమన్నాడు? నా ఆత్మను నీకు చేతికి అప్పగించున్నాను అన్నాడు. భౌతికం కాదు, స్పిరిచువల్, ఆత్మీయత. ప్రభువా నా ఆత్మను చేతికి అప్పగించున్నాను, నువ్వు ఎలా వాడుకుంటావో అలా వాడుకో, నీ 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 శిష్యునిగా నన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకో అని సెలవిస్తున్నాడు అని చెప్తూ 2 ఉపమానాలు అక్కడ తెలియజేశాడు. ఒకటి ఒక ఇల్లు కట్టుకోవడానికి, మరొకటి ఒక రాజు యుద్ధం చేయడానికి. 2 ప్యారబుల్స్ 30వ వచనం నుండి 32వ వచనంలో 2 ఉపమానాలు మనం చూడగలం. ఆ 2 ఉపమానాలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పేతురుతో మాట్లాడినట్లు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో నీ మీద నా దేవాలయాన్ని కడతానంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములను దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 2 విషయాలు, ఒకటి కడుతున్నాడు, రెండవది అపవాదితో యుద్ధం చేస్తున్నాడు. ఆ 2
ఇవాటి లేఖన భాగంలో ఒక ఉపమానాలుగా తెలియజేయడం మనం గమనించగలము. ఇల్లు కడుతున్నాడు, సంఘాన్ని కడుతున్నాడు. రెండవది అపవాదితో యుద్ధం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడా, నీకోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని కట్టాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. మర్చిపోకు, నువ్వు మాత్రమే కష్టాలు ఉన్నావు అనుకోకు. నేనే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోకు. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ చింత, ఎందుకు ఈ భయం, ఎందుకు ఈ భయాందోళన అని జీవిస్తున్నావేమో. యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీకోసం, నీ కుటుంబాన్ని కట్టడం కోసం నేను ప్రయాసపడుతున్నాను. నేను అపవాదితో యుద్ధం చేస్తున్నాను. యుద్ధం మీది కాదు, యుద్ధం నాది అని లేఖన భాగము సాక్షాత్తుగా మనం చూడగలం. అప్పుడు అంటాడు, మీరు లోకములోకి ఉప్పై ఉన్నారని. ఉప్పు నిస్సారమైతే అనే మాట అప్పుడు సెలవిస్తాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 34-35 వచనాలు. ఉప్పు నిస్సారమైతే. ఉప్పు 2 ప్రాముఖ్యమైన కారణాలకు ఉపయోగిస్తారు. ఒకటి టేస్ట్, రెండవది ప్రిజర్వేషన్. దేన్నైనా దాయాలంటే, దేన్నైనా ఆపాలి అంటే ప్రిజర్వేషన్, ఉప్పు వాడతారు. ఇవాళ నీ సాక్ష్యం ఏమన్నది? నిన్ను చూడంగానే ఎలాంటి రుచి నువ్వు కలిగి ఉన్నావు, ఎలాంటి రుచిని నువ్వు నీ సాక్ష్యం ద్వారా ఇతరులకు తెలియజేస్తున్నావు. నిజంగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? పౌలు అన్నట్లు తిమోతితో, నా విశ్వాసమును కాపాడుకుంటే, నిజంగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నీ పరుగును తుదముట్టించావా? యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట, ఎలాంటి ఉప్పై ఉన్నావు? నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావని సెలవిచ్చాడు యెహోవా దేవుడు. ఎలాంటి జీవితమును కలిగి ఉన్నామని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి నిస్సారమైన సంఘం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14-22 వచనాల్లో మనం చూడగలం. నిస్సారమైన సంఘం. పత్రిక పాఠ్య భాగంగా మనం గమనించినట్లయితే 7 సంఘాల వివరణ మనం అక్కడ చూడగలం. 7 సంఘాలలో 5 సంఘాలు యెహోవాను డిసప్పాయింట్ చేశాయి. ఆయనను ఆకర్షించేలే. 6వ సంఘం సార్దిస్ సంఘం, అది పూర్తిగా చనిపోయింది. కొంతమంది విశ్వాసులు మాత్రం మిగిలి ఉన్నారు. చివరిది 7వది లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘం అయితే సార్దిస్ సంఘం కన్నా చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. సార్దిస్ సంఘంలో కనీసం కొంతమంది అయినా విశ్వాసులు ఉన్నారు, కానీ లవోదికీయ సంఘంలో ఎవరూ లేరు. ఈ 7 సంఘాలను ఉద్దేశిస్తూ యేసుక్రీస్తే ఆత్మస్వరూపి పట్మస్ ద్వీపంలో బాప్తిస్మిచ్చి యోహానుతో మాట్లాడడం మనం చూడగలము. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. 7వ సంఘం అయిన లవోదికీయ సంఘంతో ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు అని చెప్పు సంగతులేవనగా అని మొదలు పెడతాడు. లవోదికీయ సంఘంతో ఆమెన్ ఆమెన్ అనే మాటకు చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రార్థనలు చేసామంటే ఆమెన్ అంటారు, కానీ ఆమెన్ అనే మాటకు నిజమైన అర్థం సరిగ్గా తెలియదు. ఆమెన్ అనే మాట హిబ్రూలో ఆమాన్ అనే మాటకు అర్థం. ఆమాన్ అనగా విశ్వాసం, వెరిలీ, ఫెయిత్, బిలీఫ్, ట్రస్ట్, సంపూర్ణంగా యెహోవాపై నమ్మకం. అదే ఆ మాటను మనం ఆమెన్ అనువాడును నమ్మకమునకు సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అనేవాడని చెప్పు సంగతులు. త్రిత్వాన్ని మనం అక్కడ ఈ లేఖన భాగంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈసారి నీ పరలోక ప్రార్థన అయిన తర్వాత, ఈసారి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అన్నప్పుడు నమ్మకముతో విశ్వాసముతో నువ్వు ఆమెన్ అనాలి. ఉత్తిన ఉచ్చరింపకూడదండి. ఆమెన్ ఎవరో తెలుసా? ఆమెన్ అంటే ఏంటో తెలుసా? ఆమెన్ అంటే విశ్వాసం. ఆమెన్ అనువాడు అంటే దేవుడే ఆమెన్. ఆమెన్ అన్నప్పుడు నువ్వు ఉత్తినే పలకకూడదండి. దేవుని వాక్యాలు ఉత్తినే ఉచ్చరించకూడదు. నీ నోటి నుంచి, నాలుక నుండి ఉత్తినే యెహోవాను, ఇశ్రాయేలీయులైతే యెహోవా అని జెహోవాని పలికే వరకు కూడా కాదు, ఎందుకంటే అది పరిశుద్ధమైన నామం. ఆమెన్ అనే మాట, ఆమెన్ అన్నవాడు. ఆమెన్ అనగా ఎవరు? యెహోవా దేవుడే ఆమెన్. ఈరోజు నీవు నేను ఆమెన్ అన్నప్పుడు ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు అని అంటూ నీ క్రియలు నేను ఎరుగుదును. చల్లగానైనను వెచ్చగానైనను ఉండకంటాడు. ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దు అని సెలవిస్తాడు లవోదికీయ సంఘంతో. ఎందుకు చల్లగా, ఎందుకు వెచ్చగా అనే పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే ఒక సమస్య ఉంది. లవోదికీయ సంఘం చాలా రిచ్ చర్చ్, చాలా గొప్ప దేవాలయం.
అందరూ వెల్ ఎక్విప్డ్, చాలా గొప్ప సంఘం అది. కానీ వారికి ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే నీళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి నీళ్ళు కొదువ. అయితే ఈ నీళ్లను వారు సంపాదించడానికి కొలస్సి మరియు హెరిపోలి అనే 2 ప్రాంతాలు వీరికి సహకరిస్తాయి. కొలస్సి ఒక మౌంటేనియస్ రేంజ్లో కట్టబడిన ఒక పురము. అక్కడ నుండి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు అలా పారుకుంటూ ఆ నీళ్లు చల్లగా ఉంటాయి. ఇది ఒక సైడు. రెండవ సైడు హెరపోలి. ఇక్కడ దిగువ స్థాయిలో నుండి వస్తాయి నీళ్ళు. భూమి దిగువ స్థాయిలో ఏముంటుంది? వాల్కనీస్ ఉంటాయి. ఫైర్ రైజ్ అవుతుంది, వామ్ రైజ్ అవుతుంది, వేడి పుడుతుంది. సో పై నుండి వచ్చేదేమో చల్లనీళ్ళు, హెరపోలి అనే స్థలం నుండి వచ్చేది వేడి నీళ్ళు. చల్లగా వచ్చే నీళ్ళకు సంతోషం, వేడి నీళ్ళు ఎందుకు అంటే మీ స్కిన్ మీద ఏదైనా ప్రాబ్లం వస్తే, స్కిన్ డిసీజ్ ఎప్పుడైనా వస్తే, మీ చర్మం మీద ఏదైనా వస్తే వేడి నీళ్ళు అక్కడ పోసుకుంటే అది క్లీన్ అయిపోయింది. సో హీలింగ్ ప్రాసెస్. ఒకటి హార్మనీ, రెండవది హీలింగ్. ఒక చల్లగా వస్తున్నప్పుడు సంతోషం, ఒక చోట స్వస్థత. అయితే ఈ రెండింటి నుంచి సంపాదించిన నీళ్ళు వాళ్ళకి చాలా కష్టపడ్డారు. ఆ కష్టాన్ని అనుభవించలేక వీళ్ళకి చాలా అహంకారస్తులు. వీళ్ళు ఏది ఉత్తిని విడిచిపెట్టరా, మాకు బోళ్ళంత డబ్బు ఉంది కనుక మేము ఏదైనా చేయగలం, మా దగ్గర బంగారం ఉంది, మా దగ్గర బోళ్ళంత వ్యాపార వ్యవస్థ ఉంది, కన్నులకు కాటుక. మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీకు అందరికీ బాగా పరిచయం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక ట్యూబ్ని ఏర్పాటు చేసి వేడి నీళ్ళు, చల్లనీళ్ళు, వేడి నీళ్ళు 2 ఓ చోటకి తీసుకొచ్చేటట్టు ఆ 2 నీళ్ళు తీసుకోవాలని ఆశపడ్డారు. కానీ వీరు చల్లనీళ్ళకి ఒక ట్యూబ్ వేశారు. చల్లనీళ్ళు వస్తున్నప్పుడు వేడి నీళ్ళు కూడా వచ్చాయి, అవి మిస్ అయిపోయాయి. వేడి నీళ్ళు వస్తున్నప్పుడు చల్లనీళ్ళు కూడా వచ్చాయి, అది కూడా మిస్ అయింది. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు చల్లగానేనను వెచ్చగానేనను ఉండకొడి, నిలువెచ్చనగా ఉండుడి, నిలువెచ్చని స్థితిలో మీరు ఉండొద్దు అని యేసుక్రీస్తు ప్రబోధిస్తూ ఉన్నాడు. అందుకనే మీరు దౌర్భాగ్యులు అంటాడు. టుడే పర్పస్ లాస్ట్ అయిపోయిందండి. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం మిస్ అయిపోయింది. ఇలాగ నిలువెచ్చని స్థితిలో కాసేపు అటు కాసేపు ఇటు ఉన్నప్పుడు, నిలువెచ్చని స్థితిలో ఉన్నప్పుడు నిజమైన దేవుణ్ణి నువ్వు నేను చూడలేము. నిజమైన దేవుణ్ణి నువ్వు నేను ఆహ్వానించలేము. ఎప్పుడైనా ఎండలో వచ్చిన వ్యక్తిని, ఎండలో నుంచి వచ్చిన వ్యక్తి ఏం ఆశిస్తాడో? చల్లటి నీళ్ళు ఆశిస్తాడు. ఫ్రిడ్జ్లో నుంచి చల్లని నీళ్ళు తీసుకొచ్చి తనకిస్తే వెంటనే ఆహా అనుకుంటాడు. ఒకవేళ ఫ్రిడ్జ్లోంచి వచ్చి తెచ్చిన నీళ్ళు వేడిగా ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే ఉమ్మి వేస్తాడు, వెంటనే తూ అని వస్తాడు. అలాగే చల్ల వాతావరణంలో హాట్ టీ తాగాలని ఆశపడతారు. హాట్ టీ తాగినప్పుడు ఆ వేడిగా ఉండకుండా చల్లగా ఉందనుకోండి, ఏమైపోద్ది? అక్కడ పైన ఒక మేగడ ఏర్పడుతుంది. మేగడ తాగగానే వెంటనే ఊసేస్తాం. అలాగే యెహోవా దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు, నేను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. మీ సంఘంలో నా నోటి నుండి ఉమ్మి వేస్తాను అని అంటున్నాడు. ఇవాళ అలాంటి సాక్ష్యంగా కలిగి ఉన్నావా? రుచి లేని స్థితిగా నువ్వు ఉన్నావా? దేవుడు ఉమ్మి వేస్తున్నాడు నేను చూడంగానే. ఈ విందు ఏర్పాటు చేయబడిన విందు నీకు నాకు, ఆయన పస్కా విందు. ఇవాళ ఆ విందును ఆరగించిన నీవు, నీ సాక్ష్యం ఎలా ఉంది? యెహోవా ఆ రుచి చూస్తున్నప్పుడు ఉమ్మి వేస్తున్నాడేమో. ఆలోచించండి, గమనించండి. పాత నిబంధన పాఠ్యభాగంలో ఆ విందును చూడాలని ఆశ కోరిన తన వారికి ఆయన చూపించాడు. స్వార్థ పాఠ్యభాగంలో ఆ విందుకు పిలుపునిచ్చాడు. ఈనాటి పత్రిక పాఠ్యభాగంలో ఆ విందులో ఆయనతో మొదట చూపించాడు, రెండవది పిలిచాడు. ఇప్పుడు ఆయనతో కూర్చుని 20వ వచనము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేదురు. ఫెలోషిప్. ఇవాళ ఆదివారం ఏం కూర వండుకున్నావా అని ఆలోచిస్తున్నావా? లేదా దేవునితో కలిసి నేను భోజనం చేశానని ఆశిస్తున్నావా? ఎవరితో నువ్వు ఈరోజు భోజనం చేశావు? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవాళ లోకానుసారముగా లోకరీతిగా మనం బ్రతుకుతూ
లోక విషయాలకు మనం పాల్పడుతున్నావా? లేదా యెహోవా జీవాహారం ఇచ్చాడు, యెహోవా జీవాహారం చూపించాడు, యెహోవా జీవాహారానికి పిలుపునిచ్చాడు, ఇవాళ యెహోవాతో నేను భోజనం చేశాను ఈ వాక్యం ద్వారా నువ్వు అనుకోగలుగుతున్నావా? లేదా లేదు, ఇంకా నా సమయం రాలేదు, ఆయనతో కూర్చునే సమయం ఇంకా రాలేదని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఆ విందుకు యెహోవా దేవుడు పిలిచాడు. వారి పరిస్థితులను బట్టి యెహోవా దేవుడు ఇచ్చిన పిలుపును నిరాకరించారు. ఇవాళ యెహోవా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరితో భోంచేశావు? ఈ విందు ఎవరితో నువ్వు ఆరగించావు? ఈ విందు ఎవరితో తింటున్నావు? ఈ జీవాహారం నువ్వు తిన్నావా? నీతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నాను. తలుపు తీ అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ తలుపు తీసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో భోజనం చేయాలని ఆశపడుతున్నాను. అటువంటి కృప దేవుడు మన అందరికీ సదాకాలము కలిగించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మనకును మన కుటుంబానికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రకటనలను గమనించండి. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం ఇట్టి రీతిగా మీతో ఇలా కలిసి ఈ నూతన దేవాలయములో ఇటు రీతిగా ఆరాధన చేయడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నేను నా గురించి ప్రత్యేకంగా తెలియదు కాబట్టి ఇందాక వాక్యంలో చెప్దామనుకున్నాం, కానీ వాక్యానికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్, వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవం అది ప్రత్యేక సమయం కనుక వాక్యం మాత్రమే బోధించి ఉన్నాను. మరి నన్ను ఇక్కడికి యెహోవా ఏర్పాటు ప్రకారంగా ఆయన ప్రణాళికలో ఆయన చిత్తములో నేను గత 5 సంవత్సరాలు తాడేపల్లిగూడెం క్రైస్ట్ లూథరన్ చర్చ్ ఏ క్లాస్ ప్యారిష్లో ఎడిషనల్ పాస్టర్గా పనిచేసి నా టర్మ్ అయిపోయింది కనుక మరొక చోటకి నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి కనుక మన గౌరవనీయులు రైట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ బాబు గారు వారి ప్రణాళిక మేరకు యెహోవా ఏర్పాటు చేసిన విధానంను బట్టి మోయర్ మెమోరియల్ లూథరన్ చర్చ్ అను ఈ ప్రతిష్టగాంచిన దేవాలయంకు గురుమండల అధ్యక్షులుగా నన్ను ఏర్పాటు చేశారు. అందునిమిత్తమున మరి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన వెస్ట్ గోదావరి సినెడ్ బిషప్ గారు రైట్ రెవరెండ్ ఆనంద్ కుమార్ గారికి నాకు లెటర్ ఇచ్చి ఈ దేవాలయానికి పంపించిన అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ పట్టాదేవరాజు గారికి, మరి నన్ను ప్రత్యేకంగా ఎంచి ఈ దేవాలయానికి ఏర్పాటు చేసిన డాక్టర్ పట్టాదేవరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రొఫెసర్ వర్గీస్ డానియల్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను అపాయింట్ చేయబడిన తర్వాత నన్ను చక్కగా రిసీవ్ చేసుకుని సంఘ పెద్దలందరూ నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకుని ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా నన్ను ఇలాగా రిసీవ్ చేసుకున్న విధానాన్ని బట్టి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విషాదకరమైన న్యూసే. మరి మన గురుమండలి అధ్యక్షులు, ఇప్పటివరకు నా ముందు పనిచేసిన గురుమండలి అధ్యక్షులు రెవరెండ్ ఆనంద్ జాన్సన్ గారు చాలా సుపరిచితులు. అనుకోని విధానంలో నేను చాలా మాటలు కలుసుకున్నాం. అన్న అని పిలిచే తమ్ముడు అని నన్ను చాలా గౌరవంగా పిలిచేవారు. అనుకోని రీతిగా ఈ కరోనా ద్వారా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఆయన కుటుంబానికి, ఆయన కుటుంబంలో తండ్రి లేని లోటు, భర్త లేని లోటు యెహోవా తీర్చాలని ప్రార్థన చేద్దాం. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, మన సంఘంగా వారి కొరకు ప్రత్యేకమైన ప్లేస్ ఇచ్చి మీ పర్సనల్ ప్రేయర్స్లో కూడా వారి కొరకు ప్రార్థన చేయమని సంఘాన్ని వేడుకుంటున్నాను. మరి అట్టి రీతిగా ఈ దేవాలయానికి అపాయింట్ చేయబడిన తర్వాత మా నాన్నగారు, ఇప్పుడు గతించిన ఆదివారమే నేను ఇక్కడ ఉండాలి, కానీ అనుకోని విధానంలో, అనుకోని పరిణామాలు మా నాన్నగారు జూన్ 5వ తారీఖున ప్రభునందు నిద్రించడాన్ని బట్టి 6వ తారీఖు ఆదివారం నేను రాలేకపోయిన సందర్భాన్ని బట్టి మరి సంఘ సభ్యులు, సంఘ పెద్దలు మన ఆరాధన చేయడం,
మన ప్రొఫెసర్ డాక్టర్ పట్టా దేవరాజ్ గారు వాక్యం చెప్పడం, నేను లేని పక్షాన వారి ఇక్కడ ఉండి ఈ లైవ్ ప్రోగ్రాన్ని ముందు నడిపించడానికి ఎంతో సహకరించారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రావాలి కనుక నా ప్రయాణాల కొరకు, నా ప్రయాస కొరకు, మన నాన్నగారు లేని లోటు నాకు కూడా చాలా బాధ ఉంది కనుక ఆ బాధను కూడా అధిగమించి యెహోవా నాకు ధైర్యం ఇచ్చి ఆదరణ అనుగ్రహించినట్లు మీ ప్రేయర్స్లో, మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో, మీ పర్సనల్ ప్రేయర్స్లో మీరు జ్ఞాపకం ఉంచుకొని నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అటు రీతిగా మరి ఈ దేవాలయంలో ఇలాగా మరి ఈ ఆరాధన జరపడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో సహకరించిన మన ప్రియులు సుందర్ కుమార్ గారికి, ఈ లైవ్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన నానికి, మన ఆనంద్ జాన్సన్ గారు బాబు నానికి, అలాగే మరొక నానికి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో వచ్చిన సంఘ పెద్దలు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి నన్ను చక్కగా ఇన్వైట్ చేసి ఈ ఆరాధనకు మొట్టమొదటి పలుకులు పలికి ఇలాగా నాకు ఆ పదవిని, ఆ బాధ్యతను నాకు ఇచ్చిన ఈస్టర్ బాబు గారికి, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక ఆదివారం, వచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. దేవుని చిత్తమైతే మరొక ఆదివారం మీ అందరితో ఇలా కలుసుకుని దేవుని ఆరాధించుటకు యెహోవా కృప దయచేయునుగాక. ఆమేన్. త్రిత్వంలోని 2వ ఆదివారపు ఆరాధన ముగించుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించినట్లయితే ఈనాటి త్రిత్వంలోని 2వ ఆదివారపు ఆరాధనను ముగించుకుందాము. మహోన్నతుడా, మంచి కాపురమా యెహోవా, ఇంతదనక నీ సహాయాన్ని మాపై అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మోయర్ మెమోరియల్ లూథరన్ చర్చ్ ఈ దేవాలయంలో ప్రభా ఇటు రీతిగా నాయన ఆరాధన జరపడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత నీకే కలుగును గాక. నీకు మాత్రమే ప్రభా మహిమ కలగాలి తండ్రి. ఎందుకంటే ఇది నీ సన్నిధి, నీ ప్రతిష్టమైన పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభా మేము ఇలా ఉండి ప్రభా నీ శిష్యులముగా, నీ సేవకులముగా ప్రభా ఇట్టి ఆరాధన జరపడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు. నిజంగా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. ఇలాంటి కరోనా టైంలో ప్రభా మాకు ఇంత అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ గొర్రెలు చెదరిపోకుండా, నీ విశ్వాసులు తిరిగి కట్టబడడానికి ఇచ్చిన ఈ ప్రత్యక్ష ప్రసారపు ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. నీ దేవాలయం నుండి ఈ ఆరాధన ప్రభా ఎందరి గృహంలోకి వెళ్ళి ఉన్నదో, ఈ దేవాలయం నుండి నీ వాక్యం ఎంతమంది హృదయంలోకి వెళ్ళి ఉన్నదో, ఈ ప్రార్థన ఎంతమంది హృదయముల కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాం, వారందరినీ దీవించండి ప్రభు. వారందరినీ మీ స్వస్థ హస్తాలతో పట్టుకోండి ప్రభు. నడిపించండి ప్రభు. బలపరచమని కోరి ప్రార్థన చేయించున్నాం. నువ్వు సృష్టికర్తవు ప్రభు. నాయన సమస్తం నీ చేతుల్లో, నీ గుప్పిట్లో, నీ హస్తంలో ఉన్నది కనుక ప్రభా అటువంటి గొప్ప కృప మాపై చూపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఆదివారం ఇట్టి సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ కాపుదలు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా నీకు ఏమిచ్చి రుణం తెచ్చుకోలేం తండ్రి. ప్రభా మేము బ్రతుకున్నామంటే అది నీ కృప ప్రభా. ఈరోజు మేము ఎలా ఊపిరి తీసుకుంటున్నామంటే అది నీ కృప తండ్రి, నీ దయ ప్రభా, నీ వాత్సల్యత తండ్రి మాపై చూపించిన గొప్ప ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, మా దేశం బట్టి ప్రార్థన చేస్తున్నాం, మా రాష్ట్రం బట్టి ప్రతి ప్రార్థన చేస్తున్నాం, మా పట్టణాన్ని బట్టి ప్రతి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పాండమిక్ సిచ్యువేషన్స్ ఎక్కడ పడితే అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో ప్రభా నాయనా నీపై ఆనుకున్న వారిని, నీపై నమ్మకం ఉంచుకున్న వారిని నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. మాట ఇస్తే, సెలవిస్తే ఖచ్చితంగా జరిగించేవాడు ప్రభా. కలుగునుగాక అంటే అక్కడ కలిగింది నాయన, అవునుగాక అంటే అక్కడ అయ్యింది ప్రభా. నీ కృప మాపై ఉంచండి, మీ దయ మాపై ఉంచండి, మీ పరిరక్షణలో ప్రభా నాయన, మీ కాపుదల్లో ప్రభా నాయన, మీ సన్నిధి కాంతిలో ప్రభా వెలిగింపచేసి నడిపించమని కోరి ప్రార్థన చేయించున్నాం. ఈ మోయర్ మెమోరియల్ లూథరన్ చర్చ్ దేవాలయానికి ప్రభా నాయన ఇదిగో తండ్రి, గతం వరకు ప్రభా పనిచేసిన మా గురువులు ప్రభా నాయన ఇదిగో తండ్రి, అభిషక్త గురువులు నాయన రెవరెండ్ ఆనంద్ జాన్సన్ అయ్య గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనుకోని రీతిగా
ప్రభా ఈ ప్రభావం వారిపై ప్రభా కలిగి ఉండాన్ని బట్టి నాయనా నీ యందు నీ పిలుపును అంగీకరించి నీ సన్నిధిలో ఉన్నారు కనుక వారి కుటుంబాన్ని ఆదరించండి తండ్రి, వారిని బలపరచండి, వారి ధైర్యపరచండి. ఇదిగో నేనే నీకు సృష్టికర్త అయిన యెహోవా, నేనే నీకు భర్తనై ఉన్నానని అమ్మగారిని ప్రభా నిలబెట్టండి మనం కోరి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నేనే నీకు తండ్రిని, తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను విడువనని ఎడబాయనని పిల్లలకు ప్రభా తెలియచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను మీరే ఆదరించండి నాయన, బిడ్డలు మీరే బలపరచండి తండ్రి. ఆ కుటుంబంలో కలిగిన లోటును తీసివేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలతో మీరే ఉండమని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఆత్మస్వరూపి ఆ కుటుంబాన్ని నడిపించమని కోరి ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ బాధలు పడుతున్నారో ప్రభు మాకు తెలియదు తండ్రి. ప్రభు వారు ఎలాంటి సందర్భంలో వారు ఎదుర్కొంటున్నారో మాకు తెలియదు తండ్రి. ప్రభు అన్నిటికీ నువ్వే గనక కారకుడు ప్రభా. కాబట్టి ఆయన మీరే బిడ్డలను మీరే నడిపించమని కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అటు రీతిగా ప్రభా మా దేవాలయంలో ఎవరెవరైతే ఇలాంటి ప్రభా ఆరోగ్యంతో బాధపడుతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారు, అస్వస్థ పాలై ఉన్నారు, జ్వరాన్ని బట్టి దగ్గుని బట్టి అయినా వివిధ రకాల ప్రభా ఎదుగుతున్న అనారోగ్యాలతో ప్రభా బాధపడుతున్నారు, కాళ్ళు నొప్పులను బట్టి, తలపోటుని బట్టి, సైనిటైజేషన్ బట్టి ప్రభా, ఆయన డయేరియాని బట్టి ప్రభా, ఇండైజేషన్ ప్రాబ్లం బట్టి ప్రభా, అంగవైకల్యాన్ని బట్టి ప్రభా, ఎవరెవరైతే ఏ బాధలు పడుతున్నారు ప్రభా వారికి ధైర్యపరచండి ప్రభా. నువ్వు వాక్యంలో సెలవిచ్చావు ప్రభా, నేను వారి కన్నీటి బాష్పబిందువును తుడిచివేస్తానని సెలవిచ్చావు, వారిపై ఉన్న నిందను తీసివేస్తానని సెలవిచ్చావు ప్రభా. బిడ్డలతో మీరే ఉండండి నాయన. ఈ దేవాలయం తిరిగి కట్టాలని ఆశపడుతుండగా ప్రభా నాయన ఇదిగో తండ్రి నీ కాపుదల్లో చెదరపోయిన గొర్రెలందరినీ ఒక చోటకు తీసుకొచ్చినట్టు సాయం చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను కట్టండి ప్రభా, కుటుంబాలను కట్టండి తండ్రి. ఎవరెవరైతే ఏ బాధల చేత బాధపడుతున్నారో వారందరినీ ఆదరించండి ప్రభా. యెహోవా రాఫా స్వస్థపరిచి యెహోవా నేనని సెలవిచ్చే ప్రభా. బిడ్డలు మీరే స్వస్థపరచమని కోరి ప్రార్థన చేశాను. ఏ అవసరతలోనూ యెహోవా ఈరే వారికి సమస్తం కలిగించేవాడు నీవే గనక ప్రభా. అవసరతలన్నీ తీర్చమని, ఆర్థికపరమైన పనిపాట్లలో తోడునేటి సహకారం అందించండి. ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ఆర్థికపరమైన వనరులు పుట్టించమని కోరి ప్రార్థన చేశాను. ఎవరెవరైతే ఏ పనిపాట్లలో బిజీగా ఉన్నారో ప్రభా వారి ఉద్యోగాల నిమిత్తం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేశాను. రాకపోకలేదు నీ తోడునేటి సహకారం అందించండి. నీ సంఘ సభ్యులందరినీ ప్రభా కాపుదలతో నీ సన్నిధిలో ప్రభా సదా జ్ఞాపకం ఉంచుకుని నడిపించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు అందరినీ ప్రభా నీ కాపుదలు అనుగ్రహించండి. చంటి బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వివాహ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని మీ క్షేమముతో ప్రభా ఇదిగో తండ్రి మీ సన్నిధి కాంతిలో మీ ప్రణాళికలో బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గర్భఫలం పొంది సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి, సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి. చంటి బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి థర్డ్ వేవ్ ప్రభా నాయన, మరి కరోనా వైరస్లో థర్డ్ వేవ్ చంటి బిడ్డలకు నేను తెలియజేశారు ప్రభా. నాయన వైద్యులకి మహావైద్యులు తండ్రి, ఏ చంటి బిడ్డకి ప్రభా ఈ వైరస్ సోకకుండా ప్రభా నీ పరిరక్షణలు, నీ దేవదూతల పరిరక్షణలు బిడ్డలను కాపాడమని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ప్రభా వారు విద్యాభ్యాసం జరిగించుండగా సరైన తృష్ణను వారికి అనుగ్రహించండి. వారు చెదిరిపోకుండా సహాయించండి. బాల్య దిశలో ప్రభా వారికి కావలసిన నేర్పును ప్రభా, వారికి కావలసిన విజ్ఞానం ప్రభా, వైద్యము సమస్తాన్ని విద్యను సంపూర్ణంగా దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఎదుగుటలో మనుషుల దయలో దేవుని దయలో ఎదిగి వర్ధిల్లినట్లు సాయించి తల్లిదండ్రులకు సరైన బిడ్డలుగా ప్రభా బిడ్డలను తీర్చిదిద్దమని కోరి ప్రార్థన చేస్తున్నాం. మా దేవాలయపు యవన బిడ్డల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే ప్రభా ఇంటర్వ్యూస్ కోసం, ఉద్యోగాల కోసం నైనా ఎవరెవరైతే వారి కుటుంబంలో అయినా ఏ ఇబ్బందులతో ప్రభా నైనా వారు ఎదురు చూస్తున్నారు, ఏ ఆశీర్వాదాల కొరకు, ఏ దీవెనల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ దీవించండి కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వివాహాల కోసం సిద్ధపడుతున్న వారిని నైనా ఇదిగో తండ్రి ప్రభా నైనా వివాహాలై చెదరిపోయిన వారిని అందరి కుటుంబాన్ని మీరే బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తగిన కాలం తగిన ఆశీర్వాదాలు బిడ్డలు సంపూర్ణంగా పొందుకోవడానికి సహాయం చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. వివాహాలు కాని వారికి వివాహాలు పుట్టించండి ప్రభా. సరైన ప్రభా ఎదుగుతండి ఆ వరుడును సరైన వధువును బిడ్డలకు అనుగ్రహించమని కోరి ప్రార్థన. నీ ప్రసన్నత ఆ కుటుంబంపై సంపూర్ణంగా దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగే నేను పెద్దవారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి గృహ పనిపాట్లను తోడిని సహకారం, గృహ యజమానులను బట్టి, ఇంట్లో ఉన్న స్త్రీలను బట్టి, భార్యలను బట్టి, పిల్లలను బట్టి, వారికి కావాల్సిన ఆరోగ్యాలను బట్టి అయినా వారందరికీ ప్రభా సంపూర్ణ దయ కాపుదల
నీ సంరక్షణలో బిడ్డలను దాచుంచమని, కాచి కాపాడమని, నిలబెట్టమని కోరి ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రయత్నాలన్నింటినీ ప్రభా సఫలపరచండి. వారి ప్రయాణాలను బలపరచండి. సురక్షితమైన ప్రయాణాలు అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఏ సమయంలో ఏ నిరీక్షణతో ప్రభా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలన్నిటిలో ప్రభా నీ కాపుదల బిడ్డపై సంపూర్ణంగా దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్య స్థితిలో ఉన్న వారు ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. వారి శాశ్వత జీవితంలో కావలసిన ఆరోగ్యం, కావలసిన ఊపిరి, కావలసిన ఆయుష్ సంపూర్ణంగా దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి వృద్ధాప్య స్థితిని బట్టి ప్రభా వారికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం, పక్షిరాజు వంటి నూతన బలము, నూతన శక్తి బిడ్డలకు అనుగ్రహింపజేసి నడిపించమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అలాగే నాయన ఇదిగో తండ్రి, మరి మరణించిన వారందరిని బట్టి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. కరోనా వైరస్ కాని ద్వారా ప్రభా ఎందరో ప్రభా మరణించి ఉన్నారు నాయన. వారందరినీ ప్రభా మీరు మీ స్వస్థ హస్తాలతో వారి కుటుంబాలని ప్రభా నీ పాద సన్నిధికి తీసుకుని వచ్చుచున్నాం ప్రభు. బిడ్డలను కాపాడండి నాయన, ఆదరించండి తండ్రి, బలపరచండి ప్రభు. మీ ఆత్మ ద్వారా నీ పరలోక రాజ్యంలో మళ్ళీ మీరు తిరిగి చూస్తామని నిరీక్షణ వారిలో అనుగ్రహించమని, నడిపించమని కోరి ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే ప్రభా నాయన ఎదుగుతున్న రెండవ రాకడలో ప్రభా ఆ పరలోక విందులో మేము కూడా చేరి, ఆ పరలోక విందులో మేము కూడా దాన్ని రుచి చూసే అనుభవాలు మా అందరికీ అనుగ్రహింపచేయమని నడిపించమని కోరి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను ప్రత్యేకంగా ప్రభా ఏర్పాటు చేయబడిన ప్రార్థన అవసరతలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఇదిగో తండ్రి తోటి సత్యనారాయణ గారు, అమ్ములక్కల గారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని ప్రభా ఇదిగో తండ్రి క్రమక్రమంగా స్వస్థపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. కావలసిన సంపూర్ణ ఆరోగ్యం ఇంకను దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆశా ప్రదర్శనను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డను మీరే స్వస్థపరచండి, బిడ్డను మీరే బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అలాగే రాజమణి బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ సన్నిధి కాంతులు బిడ్డను బలపరచమని, ఇంకా కావాల్సిన ఆరోగ్యం సంపూర్ణంగా దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రెవరెండ్ జబులను గడిపి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా కరోనాని జయించారు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి, నీరసం తీసివేయండి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆయన యొక్క వృద్ధాప్య స్థితిలో నీ తోడు నీడ నీ సహకారం బిడ్డకు సంపూర్ణంగా దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దేవాలయపు పిల్లర్స్గా నేను మూల స్తంభాలుగా పనిచేస్తున్న మా సంఘ పెద్దలందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలు, వారి ఉద్యోగ బాధ్యతలు వాటన్నిటి ఎందుకు ప్రభా నీ కాపుదలు అనుగ్రహించమని నడిపించమని కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ వీడియో ప్రభా లైవ్ ప్రోగ్రామ్కి సహకరించిన ప్రతి ఒక్కరిని నీ కాపుదలతో బలపరచమని, నిలబెట్టమని కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ శతం ఉంటే ప్రభా నాయన ఇదిగో తండ్రి, మరి ఈ దేవాలయంలో కూడా పనిచేస్తున్న ప్రసాదం బట్టి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను కూడా కాపాడిని, బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కలిసి తిరిగి వచ్చే ఆదివారం ఇలా నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడి కీర్తించే భాగ్యం అందరికి కలిగించమని ప్రభా నాయన ఇదిగో తండ్రి, ఇట్టి మహిమకరమైన ఆరాధన ప్రతి ఆదివారం జరిగించలాగున నీ కాపుదలను అనుగ్రహించి బలపరచమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసి మనకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తేక దుస్తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడుగాక. ప్రభు నీ మీద సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నేను కరుణించుగాక. ప్రభు నీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పితా సుత వరాత్మకా త్రియేక దేవ నామక నిరంతరంబు స్తోత్రము ఘనంబు నీకే పాత్రము. ఆమేన్. అందరికి వందనాలు. మళ్ళీ వచ్చే ఆదివారం ఇటు రీతిగా మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కాపుదల సంరక్షణ మనందరూ కలిగి చేయను గాక.